श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानगणः प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। सूत्रभाष्य प्रणीतारौ రిపీట్ చేసుకోవచ్చు, మీరు మ్యూట్లో ఉండి మీరు రిపీట్ చేయండి. సూత్రభాష్య ప్రణీతారౌ వేదాంతాబ్జ ప్రభాకరౌ వందే పరస్పరాత్మానౌ బాదరాయణ శంకరౌ. సర్వాత్మా సర్వదృక్ యో అసౌ సర్వాధ్యాస నిరాసకృత్ సతతం సన్నిధత్తాం మే హృదయే పరమశివః. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दक्षिणामूर्तये नमः. दिव्यात्मस्वरूपुलारा, శాంకర భాష్య ప్రస్థానత్రయ అధ్యయనంలో భగవంతుని అనుగ్రహంతో, మహాత్ముల యొక్క ఆశీస్సులతోటి, గురువు దేవుల యొక్క అనుగ్రహంతో భాష్యము మేము నేర్చుకుంటున్నటువంటిది నలుగురితోటి పంచుకునేటువంటి సంకల్పం కలిగింది. దానికి మహాత్ముల ఆశీర్వాదాలు తోడయి ఈరోజు ఇలా మొదలుపెట్టడం అయింది. మనకి ప్రస్థానత్రయము ముఖ్యంగా గ్రహించవలసినటువంటి కొన్ని అంశాలు చెప్పి కఠోపనిషత్తులకు వెళ్తాము. ప్రస్థానత్రయము అంటే మూడు విషయాలు ఉన్నాయి. ఆ త్రయము అంటే మూడు. ఆ మూడు ఏంటి? ఒకటి భగవద్గీత, రెండు దశ ఉపనిషత్తులు, మూడు బ్రహ్మసూత్రములు. ఈ మూడిటికి మళ్ళీ విడివిడిగా చెప్పేటప్పుడు భగవద్గీతని స్మృతి ప్రస్థానము అంటారు, దశ ఉపనిషత్తులని శృతి ప్రస్థానము అంటారు, బ్రహ్మసూత్రాలని న్యాయ ప్రస్థానము అంటారు. అద్వైత పరంగా శాంకర భాష్య అధ్యయనంలో ప్రస్థానత్రయం అంటే ఈ మూడు వస్తాయి. ఈ మూడే కాకుండా శాక్తేయంలో ప్రస్థానత్రయం ఉంది. అవి లలితా సహస్రనామ భాష్యము, వేదాంత పంచదశి, యోగిని హృదయం. ఆ మూడింటిని శాక్తేయంలో ప్రస్థానత్రయం అంటారు. అలాగే బృహత్ ప్రస్థానత్రయం అని కూడా ఉంది. అది ప్రస్తుతం ఖండకాద్యము ఇలాంటివన్నీ అక్కడ వస్తాయి. సో ప్రస్తుత అంశము మనకి శాంకర భాష్య అధ్యయనంలో ప్రస్థానత్రయము. స్మృతి ప్రస్థానం అంటే భగవద్గీతకి శాంకర భాష్యం, శృతి ప్రస్థానం అంటే దశ ఉపనిషత్తులు, న్యాయ ప్రస్థానం అంటే బ్రహ్మసూత్రములు. బ్రహ్మసూత్రాలని అధ్యయనం చేయాలి అంటే ముందుగా భగవద్గీత, దశ ఉపనిషత్తుల యొక్క భాష్యము సమగ్రంగా అర్థమైతే బ్రహ్మసూత్రాలని, అదే న్యాయ ప్రస్థానాన్ని అర్థం చేసుకోవటం సులభతరం అవుతుంది. ఈ రెండు చదవకుండా బ్రహ్మసూత్రాల్లోకి వెళ్ళిపోయి శాంకర భాష్యాన్ని అధ్యయనం చేయాలి అని అంటే కష్టతరం అవుతుంది. అది కారణం ఏంటంటే వీటన్నిటినీ కూడా అక్కడ రిఫర్ చేస్తారు. సరే, భగవద్గీత అంటే అందరికీ తెలిసిందే. మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర సంగ్రామంలో భగవాను చేత అర్జునుల వారికి ఉపదేశించబడినటువంటిది. దశ ఉపనిషత్తులు 10 ఉపనిషత్తులు ఉన్నాయి. ముఖ్యంగా శంకరాచార్యులు వారు భాష్యం రాసినటువంటి 10 ఉపనిషత్తులనే మనం దశ ఉపనిషత్తులు అంటున్నాం. ఉపనిషత్తుల సంఖ్యాపరంగా శతాధికం ఉన్నాయి, సహస్రాధికం ఉండేవి అని చెప్తారు. శాంకర భాష్యం ఈ 10కి అవైలబుల్ ఉంది. ఇవి కాకుండా శ్వేత అశ్వతరోపనిషత్తు
అనేటువంటిది ఇంకొకటి, దానికి కూడా భాష్యం రాసి ఉంది అనేటువంటిది, శంకర భాష్యం ఉన్నది అనేటువంటిది ఆయన అయినప్పటికీ దశ ఉపనిషత్తుల్లో ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తిత్తిరి, ఛాందోగ్య, ఐతరేయ, బృహదారణ్యకం చ తథా అని చెప్పి 10 ఉపనిషత్తుల్ని చెప్తారు. బ్రహ్మసూత్రాలు అని అంటే సమ్మరీ ఆఫ్ తత్వం. వేదవ్యాసుల వారు ఆత్మజ్ఞానానికి సంబంధించి దాదాపు 555 సూత్రాల్లో ఇమిడ్చి అందించారు. శంకరాచార్యులు వారు వాటికి భాష్యం రాశారు. ఈ మూడిటికి, ప్రస్థానత్రయంకి భాష్యం రాశారు. ఈ భాష్య అధ్యయనం చేయకుండా అద్వైత సిద్ధాంతాన్ని, అందున శంకరాచార్యుల వారి హృదయాన్ని అర్థం చేసుకోవటం అనేటువంటిది సులభం కాదు. శంకర భాష్యం చదివితే శంకరాచార్యుల వారికి ఉన్నటువంటి విజ్ఞానం కానివ్వండి, నిపుణత కానివ్వండి, కుశలత కానివ్వండి, వ్యాఖ్యానం చేసేటువంటి విధానము, హత్తుకునేటట్లుగా వ్యాఖ్యానం చేసేటువంటి విధానం కానివ్వండి, ఇవన్నీ అర్థమవుతాయి మనకి శంకర భాష్యం అధ్యయనం చేస్తే. భగవంతుడి కృపతోటి ఇది ప్రారంభమైంది. సో ఆ ప్రారంభమైన దాన్ని అందరికీ కూడా అందించటము ముఖ్య ఉద్దేశం. ఇంతే కాకుండా వ్యాసాశ్రమ పరంపరలో వ్యాసాశ్రమ సంస్థాపకులైనటువంటి మలయాళ స్వాముల వారికి హృదయస్థమైనటువంటి గ్రంథం ఏంటి అంటే కఠోపనిషత్తు. 10 ఉపనిషత్తుల్లో కూడా ముఖ్యంగా కఠోపనిషత్తుని స్వాముల వారు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి వాళ్ళకి కూడా అధ్యయనం చేయవలసినటువంటిది అని చెప్పి, అందులో కూడా కఠోపనిషత్తులో కూడా ముఖ్యమైనటువంటి శ్లోకాలన్నింటినీ ఏర్చి కూర్చి సంకలనం చేసినటువంటి స్తోత్రమంజరి అనేటువంటి గ్రంథంలో ప్రాతకాల ప్రార్థనలో ఇమిడ్చారు. ఆ రోజు ముఖ్యమైనటువంటి శ్లోకాలను చదువుతూ ఉన్నా కూడా కఠోపనిషత్తు అనేటువంటిది కొంత పరిచయం ఉన్నది అనిపిస్తుంది. అవి రోజు చదివేటువంటి వాళ్ళకి ఈ కఠోపనిషత్తు లోపలికి వెళ్తూ ఉంటే, లోపలికి వెళ్తూ ఉంటే ఈ సూత్రము, ఈ మంత్రం, ఈ ఉపనిషత్ మంత్రము మనకి ఆల్రెడీ తెలిసింది, కొంచెం అర్థమయ్యింది అనేటువంటి భావన కలుగుతుంది. సో ఆ విధంగా ఎలా చూసినా కూడా కఠోపనిషత్తుకి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి విలువ ఎనలేనిది అని చెప్పచ్చు. సో కఠోపనిషత్తు వేదాంత పరంగా ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో చాలా విలువైనటువంటిది. కఠోపనిషత్తు చదివిన వాళ్ళు భగవద్గీత చదివినటువంటి వాళ్ళు కఠోపనిషత్తు అధ్యయనం మొదలుపెట్టినా కూడా, అధ్యయనం చేస్తున్నా కూడా అందులో ఉండేటువంటి ఉపనిషత్ మంత్రాలు భగవద్గీతలో కనిపిస్తాయి. ఆశ్చర్యం లేదు. భగవానుడు కూడా కఠోపనిషత్తులో వచ్చినటువంటి మంత్రాలని భగవద్గీతలో ఉల్లేఖించారు. అంతేకాదు, యోగ వాసిష్టంలో కనుక మీరు వెళ్ళి చూస్తే భగవద్గీతలో చాలా శ్లోకాలు రాబోయే యుగాలలో ఇలా కురుక్షేత్రం అనే సంగ్రామం జరుగుతుంది, అందులో అర్జునుడికి శ్రీకృష్ణుల వారు ఇలా ఉపదేశిస్తారని చెప్పి వశిష్ఠుల వారు శ్రీరాముడికి చెప్తారు. సో చాలా శ్లోకాలు అందులోనూ కనిపిస్తాయి. ఇదంతా కూడా ఉపోద్ఘాతం. సో మనం అధ్యయనం చేయబోయేటువంటి గ్రంథాలు, దాని యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలిసి ఉంటే మంచిది మనకి. సో ఇలా ఉపోద్ఘాతం తోటి ప్రతి ఉపనిషత్తుకి కూడా ఒక శాంతి మంత్రం ఉంటుంది. ఈ శాంతి మంత్రం అనేటువంటిది ప్రతిరోజు కూడా మనము ఆరంభంలోనూ తదనంతరం కూడా, అంటే కక్ష ముగించే ముందు కూడా ఒకసారి చెప్పుకొని, ఇది శిష్టాచారము అని చెప్తారు. అనూచానంగా గురు పరంపరలో వస్తున్నటువంటి విధానం ఇది. ఆ శాంతి పాఠం మొదలుపెట్టే ముందు ఒక్కసారి పరమాత్మని స్మరించుకొని శాంతి మంత్రంలోకి వెళ్తాం. యస్మిన్ సర్వం యత సర్వం యః సర్వదృక్ తథా
సర్వభావపదాతీతం స్వాత్మానం తం స్మరామ్యహం. అంటే ఆ ఆత్మ దేవునికి నమస్కరించుకుంటున్నాము. స్వాత్మానం. ఈ శ్లోకంలోనే, ఈ ప్రార్థనలోనే అద్వైత సిద్ధాంతాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. సో ఈ ప్రార్థన తర్వాత ఇప్పుడు శాంతి పాఠం అనేటువంటిది మనం మొదలు పెడతాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఉపనిషత్తుకి సంబంధించి శంకరాచార్యుల వారు భాష్యము ముందుగా సంబంధ భాష్యముతోటి మొదలవుతుంది. అందరూ మెటీరియల్ తెచ్చుకొని ఉండరు అనేటువంటి ఉద్దేశంతో నేను శృంగేరి మఠం వాళ్ళది ఇక్కడ ఇవ్వటం జరిగింది, షేర్ చేయటం జరిగింది. అది చూసి ఫాలో అవటానికి. అండ్ ఈ అధ్యయన పరంపర ఎలా ఉంటుంది అని అంటే, ముందుగా భాష్యము మేము పదవిచ్ఛేదంతో మేము చదువుతూ ఉంటాము, మీరు ప్రారంభం చేస్తారు, మీరు కూడా రిపీట్ చేయండి. మీరందరూ మ్యూట్లో ఉన్నారు కాబట్టి నాకు వినపడకపోయినప్పటికీ కూడా మీరు రిపీట్ చేస్తారు. ఇది అధ్యయన పరంపర అనొచ్చు, లేకపోతే అధ్యయనం చేసేటువంటి విధానం. ఇది శంకర భాష్యము అధ్యయనం చేయాలి అని అంటే ముందుగా ఇది సంస్కృతంలో ఉన్నది. నేను మొత్తం సంస్కృతంలో చెప్పటం లేదు. పదచ్ఛేదము దాని యొక్క తాత్పర్యం చెప్పటం కోసం మాత్రమే ప్రస్తుతం ఉద్దేశం ఉన్నది. సో ముందుగా కఠోపనిషత్తులో కూడా ఈ ఉపనిషత్ ఆచార్యుడు ఎవరు అని అంటే నచికేతసుల వారికి కూడా మనము నమస్కారం చేసుకొని ముందుకు వెళ్తాం అన్నమాట. ఓం నమో భగవతే వైవస్వతాయ మృత్యవే బ్రహ్మ విద్యాచార్యాయ నచికేతసే చ. ఇక్కడ మృత్యవే అంటే యమధర్మరాజుకి నమస్కారం చేస్తున్నారు. యమధర్మరాజు నచికేతసుని వారికి బోధించారు ఈ ఆత్మజ్ఞానాన్ని. ఆ నచికేతసుని ద్వారా అందించబడింది అనేటువంటి ఉద్దేశంతో నచికేతసుల వారిని కూడా గురువుగా భావించి ఓం నమో భగవతే వైవస్వతాయ మృత్యవే బ్రహ్మ విద్యాచార్యాయ నచికేతసేచ. చ అనేటువంటిది ఇక్కడ కూడా అనేటువంటి అర్థంలో వాడతారు. కూడా అంటే యమధర్మరాజుకి నమస్కరిస్తున్నాను, నచికేతసుల వారికి కూడా నమస్కరిస్తున్నాను. ఇది సంబంధ భాష్యంలో మొట్టమొదటిదన్నమాట. తర్వాత ఒక్కొక్క వాక్యము నేను చదువుతూ మీరు కూడా రిపీట్ చేయడానికి నేను అవకాశం ఇస్తాను. కాకపోతే మీరందరూ మ్యూట్లో ఉంటారు. మ్యూట్లో ఉండండి దయచేసి. అథ కాటకోపనిషత్ వల్లీనాం సుఖార్థ ప్రబోధనార్థం అల్పగ్రంథా వృత్తి ఆరభ్యతే. పదచ్ఛేదం అలా ఉంటుంది. ఇది కలిపేసేసి చదవాలి అని అంటే అథ కాటకోపనిషత్ వల్లీనాం సుఖార్థ ప్రబోధనార్థం అల్పగ్రంథా వృత్తి ఆరభ్యతే. ఇలా స్పీడ్గా చదివేస్తాం. పదచ్ఛేదం ఎందుకు చేస్తున్నామంటే మీలో శంకర భాష్యం అధ్యయనం చేసేటువంటి ఆసక్తి ఉన్నవాళ్ళు దీన్ని ఫాలో అవటానికి ఈజీగా అవుతుంది. ముఖ్య ఉద్దేశం కూడా శంకర భాష్యం అధ్యయనం చేయడానికి ప్రేరణ ఇవ్వటము మరియు వివరణ ఇవ్వటం సాధ్యమైనంత వరకు. సో ఆ ఉద్దేశంతో మీరందరూ కూడా గ్రంథం లేనటువంటి వాళ్ళు ఇక్కడ చూసి ఫాలో అవ్వచ్చు, గ్రంథం ఉన్నటువంటి వాళ్ళు గ్రంథం చూసి ఫాలో అయిపోవచ్చు. అథ అనేటువంటిది రెండు రకాలుగా చెప్తారు. ఇది ప్రారంభము అనే సూచనము అని చెప్పొచ్చు. అధ అనేటువంటిది ఓంకారము అని కూడా. ఓంకారస్యాథ శబ్దశ్చ ద్వావే తౌ బ్రహ్మణః పురా. అంటే బ్రహ్మతోటి ఈ రెండు కూడా పూర్వమే ఇవి చెప్పబడినవి అంటే ఆరంభ కాలంలోనే అనేటువంటి అర్థంలో తీసుకోవచ్చు పురా అనేటువంటిది. ఓంకారము అధ అంటే అధ అనేటువంటి దాన్ని కూడా ఓంకారంతో సమానంగా పరిగణిస్తారు. ఇది అంతేకాకుండా ఇంకొక అర్థంలో ఇప్పుడు మనం చెప్పబోతున్నాము అని కూడా వస్తుంది.
కఠోపనిషత్తుకి ఇంకొక పేరు కూడా ఉంది, అది కాఠకోపనిషత్తు. అదే ఇక్కడ చెప్పారు, కాఠకోపనిషత్ వల్లీనాం. ఇది 2 అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలోనూ 3 వల్లి ఈ క్రమంగా అరేంజ్ చేయబడినటువంటిది. అంటే మొత్తము 2 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయంలో 3 వల్లి. అలాగే మీరు ఇంకా డీటెయిల్కి వెళ్తే ప్రతి వల్లిలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవచ్చు మీరు. ఉపనిషత్తులో ఉండేటువంటి వాటిని సాధారణంగా మంత్రాలు అంటాము, అందుకని ఉపనిషత్ మంత్రాలు. ప్రతి అధ్యాయంలోనూ 3 వల్లులు ఉంటాయి, ప్రతి వల్లిలోనూ ఉపనిషత్ మంత్రాలు, ఆ వల్లికి సంబంధించినటువంటి మంత్రాలు ఉంటాయి. అథ కాఠకోపనిషత్ వల్లీనాం సుఖార్థ ప్రబోధనార్థం. అంటే చక్కగా శ్రమ లేకుండా బోధ చేసేటువంటి ఉద్దేశంతో అల్పగ్రంథా వృత్తి ఆరభ్యతే. వృత్తి అనేటువంటిది వార్తిక అనేటువంటి పదానికి వృత్తి అనేటువంటి అర్థం కూడా ఉంటుంది. వార్తిక అంటే వ్యాఖ్యానం అనేటువంటి అర్థం కూడా ఉంటుంది. ఆ మంత్రము డైరెక్ట్గా చదివేసేసి అర్థం కాదు అనేటువంటిది, దానికి విపరీత వ్యాఖ్యానం అనేటువంటిది జరగకూడదు అనేటువంటిది అద్వైత సిద్ధాంతం ఏదైతే వ్యాసుల వారి యొక్క హృదయం ఉన్నదో అది శంకరాచార్యుల వారికి అర్థమైంది. కాబట్టి ఆయన హృదయంలో ఉన్నటువంటి అద్వైతం అందరికీ అందాలి అనేటువంటి ఇటువంటి మహత్తరమైనటువంటి ఉద్దేశాలతోటే శంకరాచార్యుల వారు భాష్యం ఆరంభించడం జరిగింది. అదే ఇక్కడ చెప్పారనమాట. ఆ ఉపనిషత్ వల్లీనాం సుఖార్థ ప్రబోధనార్థం అల్పగ్రంథ. శంకరాచార్య వారి యొక్క గొప్పతనం ఇంత అని చెప్పాలి అంటే మనెవరికి సాధ్యం కాదు. ఆయన చిన్న వయసులోనే ఎన్నో అనితర సాధ్యమైనటువంటి విద్వత్ ప్రదర్శన కానివ్వండి, యౌగిక ప్రదర్శన కానివ్వండి, ఎన్ని చేసినప్పటికీ ఎంత వినయమో చూడండి. అల్పగ్రంథము, ఇక చిన్ని గ్రంథాన్ని మీకు అందిస్తున్నాను అని చెప్తున్నారు తప్ప నేను ఎంతో కష్టపడి దీనికి భాష్యం రాశాను, మీరందరూ చదివి తరించండి అలా చెప్పటంలో శంకరాచార్యుల వారు ఆ ఒక్క మాట స్టార్టింగ్ ఈ ఒక్క పదంతో అల్పగ్రంథము, ఈ ఒక్క పదంతో శంకరాచార్యుల వారి యొక్క వినయము అంటే విద్య యొసగు వినయంబు అని చెప్పారు. ఆయన యొక్క మహాత్మ్యము కానివ్వండి, వినయం కానివ్వండి, సౌశీల్యం కానివ్వండి, ఇలా ఎన్ని చెప్పుకున్నా కూడా మనము చెప్పుకోలేక అలసిపోవాల్సిందే. శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం మనకి ఇంతే బోధపడింది అని సంతోషించాలి. సో అల్పగ్రంథ వృత్తి ఆరంభిత, ఈ చిన్న గ్రంథంలో వాటికి వివరణ ఇస్తున్నాను, ఇవ్వబడుతోంది అన్నారు తప్ప ఇస్తున్నాను అని కూడా అనలేదు. చూడండి ఇంకొక విషయం, ఆరభ్యతే, ఆరంభింపబడుతోంది, నేను ఆరంభిస్తున్నాను లేదు, నేను అనేది లేదు ఇక్కడెక్కడ. శంకరాచార్యుల వారికి ఒక మహత్తరమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా అర్థం చేసుకుని ఆచరించినటువంటి ఒక మహాత్ముడు మాట్లాడేటువంటి మాట అది. నేను చెప్తున్నాను కాదక్కడ, చెప్పబడుతోంది. నీకు అని కూడా చెప్పటంలా, సుఖంగా ప్రబోధన కోసం అంటే చక్కగా సులభంగా అర్థం కావడం కోసం చెప్పబడుతోంది, ప్రారంభింపబడుతోంది. ఇలాంటి వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే గురుముఖతానే వస్తాయి మనకి. దైవయోగంతో, గురువుల అనుగ్రహంతో, ఈశ్వర అనుగ్రహంతో అటువంటి అవకాశం మాకు వచ్చింది, అది పంచుకుంటున్నాం అంతే. తర్వాత సదేహ ధాతో విశరణ గతి అవసాధనార్థః అవసాధనార్థస్య ఉపనిపూర్వస్య క్విప్రత్యయాంతస్య రూపం ఉపనిషద్ ఇతి. శంకరాచార్యుల వారి యొక్క పాండిత్యము లేదా నిపుణత అని ఇందాక చెప్పుకున్నాను చూడండి. ఆయనకు గొప్పతనం ఏంటంటే ఆయనకి వ్యాకరణంలోనూ నిష్ణాతుడు అయినటువంటి వ్యక్తి. ఆయన అద్వైత వేదాంతంలోనూ నిష్ణాతుడు. అనుభవం, అద్వైత వేదాంతం అంటే అదేదో వాగాడంబరము లేదా వాక్కుతోటి సంబంధించినటువంటిది మాత్రమే కాదు, శాస్త్రాధ్యయనం మాత్రమే కాదు, అనుభవంతో కూడినటువంటి అద్వైత మూర్తి ఆయన. సో ఇక్కడ క్విప్రతి వ్యాకరణంలో ఈ ప్రత్యయాలు, వ్యాకరణము అనేటువంటిది ప్రస్తుత సబ్జెక్ట్ కాదు కాబట్టి అందులోకి వెళ్ళటం లేదు వివరణకి. ప్రత్యయాలు అనేటువంటిది ఒక టాపిక్ ఉంటుంది. ఆ ప్రత్యయాల్లో అంటే ఆ సూత్రాల్లో వాడబడేటువంటిది ఈ ప్రత్యయం ఏంటంటే వ్యాకరణ పరంగా పాణిని వ్యాకరణంలో ఈ ప్రత్యయం అనేటువంటిది సూత్రాల్లో వాడబడేటువంటిది. అది ఇంకా వివరణ పాణిని సబ్జెక్ట్ ఎప్పుడైనా వ్యాకరణ సబ్జెక్ట్ తీసుకోవడం సంభవిస్తే అందులో ఏమైనా చెప్పగలుగుతాను, లేదా మీరు అందరూ కూడా గూగుల్ ఇది చేసి వెతుక్కోండి. క్విప్ ప్రత్యయం అనేటువంటిది ఇక్కడ ఉపనిషత్ అనేటువంటి దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు ఆచార్యుల వారు.
సదేహ ధాతో సత్ ఉపనిషత్ సా. ఇక్కడ విశరణ, గతి, అవసాదన ఈ మూడు కలిసినటువంటి ఉప మరియు నీ అంటే ఉపసర్గపూర్వక. ఉప అనేటువంటిది, నీ అనేటువంటిది ఉపసర్గలు. ఈ ఉపసర్గపూర్వకమైనటువంటి మరియు క్విప్ ప్రత్యయంతో కూడినటువంటి ప్రత్యయంతో అంతమైనటువంటిది ప్రత్యయాంత సద్ ధాతు. ఇక్కడ సత్ ధాతో అంటే సత్ అనేటువంటిది, సద్ అనేటువంటిది ధాతు. ఇక్కడ ఈ ధాతుకి ఉప మరియు నీ అనేటువంటి ఉపసర్గలు చేరి ఉప నీ సద్ ధాతువు, తర్వాత క్విప్ ప్రత్యయ అంతము ఇవన్నీ కలిస్తే ఉపనిషద్ అనేటువంటి శబ్దము రూపం ఏర్పడింది. సదే ధాతో విశరణ గతి అవసాదన అర్థ. అంటే అక్కడ విశరణ అంటే నాశ, అంతము, నాశ అంటాం కదా, ఆ నాశము, గతి గ్లం గతౌ అనేటువంటి ధాతు వస్తుంది అక్కడ. గతి ఔర్ అవసాదన. అవసాదన అంటే శిథిల్, నాశము, శిథిలమైపోవటము. ఏ నాశనం అవుతుంది? అజ్ఞానము నాశనం అయిపోతుంది అనేటువంటి అర్థం అక్కడ. నాశము, శిథిలీకరణ ఈ మూడు అర్థంతో కలిసినటువంటి ఉప మరియు నీ అనేటువంటి ఉపసర్గలతోటి కలిసి క్విప్రత్యాంతమైనటువంటి సద్ధాతువు ఏదైతే ఉందో ఈ ధాతువు ఉపనిషద్ అనేటువంటి రూపం ఏర్పడింది. ఇది వ్యాకరణపరమైనటువంటి వివరణ అనుకోవచ్చు, దాని అర్థం కూడా వస్తుంది. అయితే ఈ ఉపనిషద్ అనేటువంటి శబ్దంతో ఈ గ్రంథం ఏదైతే మనం అధ్యయనం చేయబోతున్నామో, దేనికైతే వ్యాఖ్యానం చేయబడుతోందో ఆ ప్రతిపాద్య మరియు వేద్య విషయం ఏంటి? విషయం అనేటువంటిది బ్రహ్మ విషయం, బ్రహ్మ విషయకమైనటువంటి అంటే బ్రహ్మ విద్యకి సంబంధించినటువంటి విషయము ప్రతిపాదింపబడుతోంది. బ్రహ్మ విద్య అనేటువంటిది ఇక్కడ ప్రతిపాదింపబడుతోంది. సదే ధాతో విశరణగతి అవసాదనార్థస్య ఉపనిపూర్వస్య క్విప్రత్యాంతస్య రూపం ఉపనిషత్ ఇతి. ఉపనిషత్ శబ్దేన చ వ్యాచిఖ్యాసిత గ్రంథ ప్రతిపాద్య వేద్య వస్తు విషయ విద్యా ఉచ్యతే. ఈ ఉపనిషత్ శబ్దంతో వ్యాఖ్యానించబడినటువంటి వ్యాచిఖ్యాసిత గ్రంథ ప్రతిపాద్య వేద్య అంటే గ్రంథంలో ప్రతిపాదించినటువంటి బ్రహ్మ వస్తువు ఏదైతే ఉంటుందో అది బ్రహ్మ విద్య. విద్యా ఉచ్యతే, బ్రహ్మ విద్య అనేటువంటిది వ్యాఖ్యానం చేయబడుతున్నది. కేన పునరర్థయోగేన ఉపనిషత్ శబ్దేన విద్యా ఉచ్యతే ఇది ఉచ్యతే. అంటే ఈ చెప్పబడినటువంటి ఉప చెప్పారు, నీ చెప్పారు, సద్ ధాతువు చెప్పారు, క్విప్రత్యాంతం అని చెప్పారు, విద్య అనేటువంటిది చెప్పబడుతుంది అన్నారు. ఏ శబ్దంతో విద్య అనేటువంటిది స్ఫురిస్తోంది అనేటువంటిది చెప్పబోతున్నారు. ఏ ముముక్షవో దృష్ట అనుశ్రావిక విషయ వితృష్ణాః దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణాః సంత ఉపనిషత్ శబ్దవాచ్యాం వక్ష్యమాణ లక్షణాం విద్యాం ఉపగమ్య తన్నిష్టతయా నిశ్చయేన శీలయంతి తేషాం అవిద్యాదేః సంసార బీజస్య విశరణాత్ హింసనాత్ అంటే ధ్వంసం చేసేటువంటి, నాశనం చేసేటువంటిది, వినాశనాత్ ఇది అనేన అర్థయోగేన విద్యా ఉపనిషత్ ఇత్యుచ్యతే. ఎవరైతే ముముక్షులు కోసము లౌకికమైనటువంటి పారలౌకికమైనటువంటి విషయముల నుండి విరక్తులై ఉపనిషత్ వాచ్య మరియు ముందు చెప్పబోయేటువంటి తెలుసుకోబోయేటువంటి లక్షణాలతో కూడినటువంటి విద్యకి అంటే ఆత్మకి సమీపంగా, బ్రహ్మ విద్యకి సమీపంగా వెళ్ళి అంటే అర్థం ఏంటంటే దాన్ని ప్రాప్తింప చేసుకొని ఆ నిష్ఠతోటి నిశ్చయపూర్వకమైనటువంటి పరిశీలన చేస్తామో దాని ద్వారా ఏదైతే అవిద్య ఇత్యాది సంస్కారాలు అంటే అవిద్యాజనిత సంస్కార బీజములు ఏవైతే ఉంటాయో వాటి యొక్క విశరణం అంటే నాశము అని చెప్పుకున్నాము. ఈ అవిద్యా సంస్కారాల యొక్క సంస్కారము నాశనం కావటమే కాదు, సంస్కార బీజముల యొక్క నాశం కూడా అవుతుంది. దేని ద్వారా అవుతుందో అదే హింసన అనేటువంటి అర్థంతో వినాశ జరుగుతుందో ఆ అర్థంతో యోగసే అంటే యోగంతో ఉపనిషద్ శబ్దంతో విద్య అనేటువంటి అర్థం వస్తుంది.
ఇలాగే ముందు ముందు ఈ శృతి చెప్పబోతుంది. దీన్ని శృతి అంటారు. ఉపనిషత్తుల్ని శృతి అని కూడా అంటాము. వేదము శృతి, ఉపనిషత్తులు కూడా శృతి. వీటిని శృతి వాక్యములు అంటాం అన్నమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే సాక్షాత్ వీటిని తెలుసుకున్నటువంటి పురుషుడికి మృత్యుముఖాత్ ప్రముచ్యతే. నిచాయ తన్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే అంటే వీటిని తెలుసుకుని మృత్యువు నుంచి విడిపడతాడు. విముచ్యతే. ఏ ముముక్షవో దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణా సంత ఉపనిషత్ శబ్దవాచ్యాం వక్ష్యమాణ లక్షణాం విద్యాం ఉపసద్ ఉపగమ్య అంటే దాన్ని ప్రాప్తించుకొని తన్నిష్టతయా నిశ్చయేన శీలయంతి తేషాం అవిద్యాదేహే సంసార బీజస్య విశరణాత్ హింసనాత్. విశరణాత్ అంటే ఇక్కడ శంకరాచార్య భాష్యము అనేటువంటి దాని యొక్క అర్థంలో భాష్యం అనేటువంటిది మనం ప్రయోగిస్తున్నాం కదా. భాష్యంలో ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే వారు ఏదైతే పదాలని ప్రయోగం చేస్తూ ఉంటారో ఆ పదాలు అందరికీ సులభంగా అవటం కోసమని దాని అర్థం కూడా వెంటనే ఇస్తారు. ఉదాహరణకి అంటే ఇక్కడ మీరు భాష్యం ఉంటే మీకు అర్థమవుతుంది. విశరణాత్ అన్నారు. విశరణాత్ అనగానే వెంటనే హింసనాత్ అన్నారు. అంటే విశరణాత్ అనేటువంటి దాని యొక్క అర్థం హింసనాత్. వినాశనాత్ ఇది అనేన అర్థయోగేన అంటే ఇక్కడ విశరణాత్ అంటే హింసనాత్. హింసనాత్ అంటే కూడా మనకి ఇంకా అర్థం కాదేమో, ఇంకొక అర్థం కూడా ఉంది అని చెప్తూ వినాశనాత్ ఇది అనేన అర్థయోగేన విద్యా ఉపనిషత్ ఇది ఉచ్యతే. ఉపనిషత్ అని విద్య అని ఎందుకు అంటున్నామంటే అవిద్యాజనిత సంస్కార బీజాల్ని నాశనం హింస చేస్తుంది. హింసనాత్ అంటే నాశనం చేస్తుంది. వినాశనాత్ అంటే నిశ్శేషంగా తీసివేస్తుంది. అందుకని దీన్ని విద్య అంటుంటాము. దీన్నే బ్రహ్మ విద్య అంటాము. దీన్నే ఉపనిషద్ విద్య అంటాము. తథాచ వక్షతి అందుకనే చెప్తున్నారు నిచాయ తన్ మృత్యు ముఖాత్ ప్రముచ్యతే. ఈ కాటకోపనిషత్తులోనే ముందు చెప్పబోయేటువంటి మంత్రాల్లో నిచాయ తత్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే. ముచ్యతే అంటే విడిపడతాడు, విడబడేటట్టుగా చేస్తారు. ప్రముచ్యతే అంటే నిశ్శేషంగా ప్రకృష్టంగా అంటే ఇంకా సందేహం లేకుండా ఇంతకంటే ఇంకా తీసేయడానికి ఏమీ ఉండదు అనేంత స్థాయిలో మృత్యుముఖాత్ ప్రముచ్యతే. తర్వాత పారాగ్రాఫ్ పూర్వోక్త విశేషణాత్ ముముక్షూన్వా పరం బ్రహ్మ గమయతి ఇది బ్రహ్మగమయితృత్వేన యోగాత్ బ్రహ్మ విద్య ఉపనిషత్ అంటే ఉపనిషత్ బ్రహ్మ విద్య అనేటువంటిది ఇక్కడ వివరణిస్తున్నారంట. పూర్వోక్త విశేషణాత్ విశేషణము విశేష్యము దేని విశేషణము అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎడ్జెక్టివ్ అని చెప్పుకోవచ్చు. ఏదన్నా ఒక పదం చెప్తున్నాం, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం, ఆ వ్యక్తి గురించి విశేషణంతో చెప్పినప్పుడు అది ఉదాహరణకి నీలి కమలము అన్నాం. కమలం అని చెప్పేస్తే అది విశేషణం. విశేషము విశేష్యము అంటాం దాన్ని. విశేష్యము కమలము అని చెప్పొదిలేసాను. ఆ కమలం తీసుకుని రండి అన్న. ఆ కమలము ఒకటే ఉందనుకోండి, విశేషణం అవసరం లేదు. ఆ వ్యక్తిని పిలవండి అన్న. ఒక్కడే ఉన్నారు ఆ వ్యక్తి లేదా ఒక్కరే ఉన్నారు, విశేషణంతో అక్కడ అవసరం లేదు. అక్కడ వాళ్ళని పిలుస్తారు. కానీ అక్కడ ముగ్గురు నలుగురు ఉన్నారు, వెంటనే ఏమడుగుతారు? ఆచార్య ఏ వ్యక్తిని పిలవమంటారు లేదా ఏ కమలం తీసుకుని రమ్మంటారు. అందుకని అక్కడ విశేషణము అనేటువంటిది ఆవశ్యకత వస్తుంది. దీనికి విశేషణ విశేష్య భావము అనేటువంటిది ఒకటి ఉంటుంది, సంబంధం ఉంటుంది అనమాట. అంటే యల్లింగం యద్వచనం విశేష్యస్య తల్లింగం తద్వచనం విశేషణపి విభక్తి కూడా. యల్లింగం యద్వచనం యద్విభక్తి విశేష్యస్య తల్లింగం తద్వచనం తద్ విశేషణస్య అపి లేదా విశేషణస్య చ. అంటే సంస్కృతంలో కొంత పరిచయం పెంచుకోవాలి అనుకునేటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది విశేష్యం ఏదైతే లింగంలో ఉందో, పుంలింగంలో ఉంటే విశేషణం కూడా అదే లింగంలో ఉంటుంది. వచనము ఏకవచనము ద్వివచనం బహువచనం. విశేషము ఏకవచనంలో ఉంటే విశేషణం కూడా ఏకవచనంలోనే ఉంటుంది, అదే వచనంలో ఉంటుంది. ఏ విభక్తిలో ఉంటే ప్రథమ విభక్తి నుంచి సప్తమ విభక్తి వరకు లేదా సంబోధన విభక్తి కూడా కలుపుకుంటే 8. ఏ విభక్తిలో విశేష్యం ఉంటే విశేషణం కూడా అలాగే ఉంటుంది అనేటువంటిది విశేష విశేషణ
భావము అనేటువంటిది ఒక రూల్ అనమాట ఇది. సో దీని ప్రకారము నీలి కమలం అని చెప్పాను. నీల కమలం ఏ కమలం తేవాలండి అన్నారు. నీలి కమలం తేండి అన్న, లేదా రక్తవర్ణ కమలం తేండి అని చెప్పాను. అక్కడ రక్తవర్ణము లేదా నీలివర్ణము అనేటువంటిది విశేషమైనటువంటి కమలమునకు విశేషణము. సో పూర్వోక్త విశేషేణ విశేషణాన్ అంటే ఒక విశేషణం చెప్పలేదు, 2-3 విశేషణాలు చెప్పబడున్నాయి. యల్లింగం యద్వచనం యద్విభక్తి విశేష్యస్య తల్లింగం తద్వచనం తద్విభక్తి విశేషణస్య చ. సో పూర్వోక్త విశేషణాన్ అంటే ఇంతకుముందు చెప్పబడినటువంటి విశేషణములతో కూడినటువంటి ముముక్షోన్వా పరం బ్రహ్మ గమయతి, గచ్చతి గమయతి, గచ్చతి అంటే వెళ్తున్నాడు, గమయతి వెళ్ళేలాగా చేస్తున్నాడు, పఠతి పాఠయతి, పఠతి అంటే చదువుతున్నాడు, పాఠయతి చదివించుచున్నాడు, ఖాదతి ఖాదయతి అంటే తింటున్నాడు, తినిపించుచున్నాడు. సో ఈ విధంగా గమయతి అంటే పరంబ్రహ్మ గమయతి ఇది పరమ బ్రహ్మం దగ్గరికి తీసుకుని వెళ్ళేటువంటిది, వెళ్ళేలాగా సహకరించేటువంటిది, ఇది గమయతి అనేటువంటిది. బ్రహ్మ గమయతి తృత్వేన అంటే ఆ తీసుకుని వెళ్ళేటువంటి లక్షణంతో గమయతృత్వేన యోగాత్. ఏ విధంగా అంటే యోగాత్ బ్రహ్మ విద్య ఉపనిషత్ అంటే ఉపనిషత్ అనేటువంటిది సాధారణమైనటువంటి విద్య కాదు. ఏతత్ సాక్షాత్ బ్రహ్మ విద్యా ఏవ నిస్సందేహం. ఉపనిషత్ అంటే ఇదేదో కొన్ని అధ్యాయాలు కొన్ని మంత్రాలు ఇంత మాత్రమే కాదు. ఏతత్ సాక్షాత్ బ్రహ్మ విద్య ఏవ ఇది శంకర భగవత్పాదాః వ్యాఖ్య, శంకర భగవత్పాదస్య వ్యాఖ్య ఇది. తథాచ వక్షతి అంటే ఇంకా చెప్తున్నారు, ఇదే ఉపనిషత్తులో చెప్పబడుతోంది. బ్రహ్మప్రాప్తః విరజః అభూత్ విమృత్యు, అభూత్ విమృత్యు. ఇది ముందు వచ్చేటువంటి మంత్రాల్లో వస్తుంది. అంటే బ్రహ్మకో ప్రాప్త హువా పురుషు విరజ్ అంటే ఎవరైతే వ్యక్తి బ్రహ్మ సాక్షాత్కారం పొందుతారో, బ్రహ్మని ప్రాప్తింప చేసుకుంటారో, విరజః అంటే శుద్ధుడవుతారు. విరజః రజః మాలిన్యం, విరజః నిర్మాల్య శుద్ధ అయిపోతారు. और విమృత్య మృత్యు మరణము, విమృత్యు అమరణ ధర్మ అమర్. సో మృత్యుముఖాత్ ప్రముచ్యతే, నిచాయ మృత్యుముఖాత్ ప్రముచ్యతే దాని అర్థం అన్నమాట ఇది. విమృత్య అమరణ ధర్మంని కలిగి ఉంటారు. అంటే మృత్యు అనేటువంటి మృత్యుంజయులు అవుతారు అంటాం కదా, అది అన్నమాట ఇక్కడ. సో బ్రహ్మప్రాప్తో విరజః అభూత్ విమృత్యు. ఇది ముందు ఈ మంత్రం కూడా చెప్పుకుంటాము. తర్వాత వాక్యం చూడండి. లోకాది బ్రహ్మజజ్ఞః యో అగ్ని తద్విషయాయ విద్యాయ ద్వితీయేన వరేణ ప్రార్థ్యమానాయాః స్వర్గలోక ఫల ప్రాప్తి హేతుత్వేన గర్భవాస జన్మజరాది ఉపద్రవ వృందస్య సమూహం. గర్భవాస జన్మ జరాది ఉపద్రవ वृंदस्य, वृंदमु అంటే సమూహము, బృందము. जो हिंदी में देखना चाहता है, जो शेयर किया वो लिंक में जाके उसमें देवनागरी लिपि भी है, वो देख सकते हैं. తెలుగు అర్థమైనటువంటి వాళ్ళు తెలుగు లిపిలో షేర్ చేసి చూసుకోండి. హిందీలో చూస్తాము, దేవనాగరి టెక్స్ట్ చూస్తాము అనుకునేటువంటి వాళ్ళకి నేను పంపించిన లింక్లో దేవనాగరి లింక్ ట్యాబ్ ఉంటుంది, అది చూసుకోండి. సో ఇక్కడ ముందు చెప్పబోయేటువంటి వల్లులలో అగ్ని విద్య గురించి చెప్తారు. ఈ అగ్ని విద్య ద్వారా భూభువాది లోకాల్లో ప్రాప్తింప చేసుకునేటువంటి విద్య అనమాట. అంటే స్వర్గలోకము ఇలాంటి వాటిని ప్రాప్తించే, అంటే మత్స్యలోకంలోనూ దాని బెనిఫిట్స్ ఉంటాయి, స్వర్గలోకంలో కూడా ప్రాప్తి ఉంటుంది, భోగసిద్ధి అలాంటివి ఉంటాయి. ఆ విద్య గురించి ముందు చెప్పబోతారు. కానీ స్వర్గలోకం ద్వారా అక్కడ దాకా వెళ్ళినా కూడా మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. ఇది భగవద్గీతలో కూడా చెప్తారు. ఆ బ్రహ్మభువన ఆలోకా పునరావర్తినో అర్జున.
అంటే బ్రహ్మలోక పర్యంతం వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి గర్భవాసంలో పడి జన్మ జర ఇత్యాది వృందము అంటే సమూహం, ఒకటి జన్మ మృత్యువు ముసలితనం ఇంతే కాదు, మధ్యలో ఇంకా రోగాలు ఎన్నో 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 ఉంటాయి, సమూహం అన్నమాట వృందస్య. సో ఈ విద్య ద్వారా ఏంటంటే వాటి నుంచి ఏ విద్య ద్వారా అంటే ఇక్కడ ముందు చెప్పబోయేటువంటి అగ్ని విద్య అని తీసుకోవచ్చు. గర్భవాస జన్మజరాది ఉపద్రవ వృందస్య లోకాంతరే పౌనః పుణ్యేన పునః 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 అనేటువంటిది పౌనః పుణ్యేన ప్రవృత్తస్య అవసాదయితృత్వేన శైథిల్య ఆపాదనేన ధాత్వర్ధ యోగాత్ అగ్నివిద్య అపి ఉపనిషత్ ఇది ఉచ్యతే. అగ్నివిద్యని కూడా ఈ ఉపనిషత్తులో కొంతవరకు చర్చిస్తారు, దాన్ని కూడా ఉపనిషత్ అంటాము అని చెప్తున్నారు అంతే. ధాత్వర్ధాత్ యోగాత్ అగ్నివిద్య ఇది ఉపనిషత్ ఇది ఉచ్యతే. ఈ ముందు ముందు ఏమవుతుందంటే నచికేతసుడికి ఇచ్చేటువంటి వరాల్లో ఒక విద్య అగ్ని విద్య అనేటువంటి దాని గురించి అడుగుతారు రెండో వరంలో. ఆ అగ్ని విద్య ద్వారా స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది, స్వర్గలోక భోగాల్ని అనుభవించేటువంటి సాధనం అది. సో దాని గురించి కూడా ఇది చెప్తుంది. సో దాన్ని కూడా ఉపనిషత్ అంటారు అని చెప్తున్నారు అంతే. పూర్వోక్తస్య అవసాదయితృత్వేన శైథిల్య ఆపాదనేన ధాత్వర్ధ యోగాత్ అగ్నివిద్య ఇది ఉపనిషత్ ఇది ఉచ్యతే. తథాచ వక్షతి స్వర్గలోక అమృతత్వం భజంతే. స్వర్గలోకం వెళ్ళారు, ఏం చేస్తారు అంటే అమృతత్వం భజంతే. ఈ అమృతం అనేటువంటిది మరణాన్ని దూరం చేసేటువంటి అమృతం కాదు, అక్కడ ముసలితనము రోగాలు ఇలాంటివి రాకుండా ఉంచేటువంటి అమృతం. ఎందుకని స్వర్గలోకం వెళ్ళినా మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి అంటే పుణ్యము అనేటువంటిది ఖర్చు అయిపోగానే మళ్ళీ మర్త్యలోకంలోకి వచ్చి పడతారు. ఇది నా వాక్యం కాదు, సాక్షాత్ శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్పినటువంటిది. మనము సులభంగా అర్థం చేసుకోవడానికి కానీ సాధన చేయడానికి కానీ ఒక స్టాండర్డ్ రిఫరెన్స్ ఏదైనా పెట్టుకుంటేనే సందేహాలు దూరం అవుతాయి. అందున ఇటువంటి ఉపనిషత్తులు కానీ శాంకర భాష్యాన్ని కానీ అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి అని అంటే ఆ రిఫరెన్స్ బుక్స్ ఏంటంటే శంకరాచార్యులు వారు చెప్పినటువంటి ప్రస్థానత్రయమే. అందులో నుంచే రిఫరెన్స్ పెట్టుకుంటే సందేహాలు దూరం అవుతాయి. 10 చదివేసేసి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోకూడదు. గట్టిగా ప్రస్థానత్రయం పట్టుకొని మోక్షం సాధించవచ్చు. ఇది మా ఆచార్యుల వారి యొక్క వాక్యం కూడా. శంకర భాష్యం ఏవ అలం అంటే చాలు. దేనికి? బ్రహ్మజ్ఞాన ప్రాప్త్యర్థం, మోక్ష ప్రాప్త్యర్థం. శృంఖల ఛేదనార్థం. శృంఖల అంటే ఏంటి? పరంపర. ఈ జన్మ మృత్యు పరంపర నుంచి బయటపడాలంటే శంకర భాష్యం ఒక్కడే చాలు. అదే అద్వైత సిద్ధాంతం గురించి ప్రబోధించేటువంటిది. అద్వైత సిద్ధాంతము శంకర హృదయం అర్థం కావాలి అంటే శాంకర భాష్య అధ్యయనం చాలు, సరిపోతుంది. స్వర్గలోక అమృతత్వం భజంతే. వీటి ద్వారా ఈ ఉపనిషత్తు వాటిని వివరణ ఇస్తుందన్నమాట. నను చ ఉపనిషత్ శబ్దేన అధ్యేతారః గ్రంథం అపి అభిలషంతి. అంతేకాకుండా ఏదైతే గ్రంథం ఇప్పుడు మనం చదువుతున్నామో దీనికి ఏ గ్రంథం అయితే బ్రహ్మజ్ఞానం గురించి చెప్తుందో అది చదివేటువంటి ఈ అధ్యేతార అంటే చదువుతున్నటువంటి వాళ్ళు ఏదైతే గ్రంథాన్ని చదువుతున్నారో దాన్ని కూడా ఉపనిషత్ శబ్దం ఉపనిషత్ అధీమహే అధ్యాపయామ అంటే నేను ఉపనిషత్తు చదువుతున్నాను, నేను ఉపనిషత్ అధ్యాపయామహ చెప్తున్నాము అని ఏదైతే ఆచార్యులు చెప్తున్నారో, చదువుతున్నామని ఏదైతే శిష్యులు అంటున్నారో ఆ గ్రంథానికి కూడా ఉపనిషత్ అనేటువంటి అర్థం ఉంది అని చెప్తున్నారు. అంటే ఉపనిషత్ అంటే ఏంటి? బ్రహ్మ విద్య అనేటువంటి అర్థం ఉంది. ఈ గ్రంథాన్ని కూడా ఉపనిషత్ అంటాము. ఏదైతే అగ్ని విద్య చెప్పబడుతోందో ఆ అగ్ని విద్య చెప్పేటువంటిది కూడా ఉపనిషత్ అంటాము అని చెప్తున్నారు. ఆ ఉపనిషత్ శబ్దానికి ఇలా అర్థాలన్నీ కూడా ధాత్వర్ధంతో మొదలుపెట్టి ఈ అర్థాలన్నీ కూడా శంకర భగవత్పాదులు సులభంగా అర్థం అవటం కోసం ఇది ముందే చెప్పారు. సుఖార్థ ప్రబోధనార్థం, సుఖంగా దీని యొక్క అర్థాన్ని ప్రబోధన చేయటం కోసము చెప్పబడుతోంది
వ్యాఖ్యానింపబడుతోంది ఈ గ్రంథము. తర్వాత వాక్యము, ఏవం నైష దోష అవిద్యాది సంసార హేతు విశరణాదేః సదిధాత్వర్థస్య గ్రంథమాత్రే అసంభవాత్ విద్యాయాం చ సంభవాత్. ఏవం న ఏష దోషః అవిద్యాది సంసార హేతు విశరణాదేః సత్ సదిధాత్వర్థస్య, సద్ అనేటువంటి ధాత్వర్థంలో గ్రంథమాత్రే అసంభవాత్ విద్యాయాంచ సంభవాత్. అంటే గ్రంథం ఉపనిషత్తు ఎలా అవుతుందండి? ఇది బ్రహ్మ విద్యని గ్రంథం పట్టుకుంటే, అంటే భగవద్గీతని తల కింద పెట్టుకుని నిద్రపోతే జ్ఞానం వచ్చేస్తుందా? లేదా రోజు పూజలో పెట్టేసేసి గ్రంథాన్ని పూజ చేస్తే మోక్షం వచ్చేస్తుందా? రానప్పటికీ కూడా గ్రంథాన్ని ఉపనిషత్ నైషదోష, ఏది ఇలా అంటం కూడా దోషం కాదు. సంసారాన్ని అవిద్య నుంచి నాశనం సంసారం అనేటువంటి అవిద్యని నాశనం చేయటానికి హేతుభూతం అవుతోంది. కాబట్టి మనం గ్రంథం నుంచే లేదా గురుముఖత ఈ గ్రంథాన్ని వినటం ద్వారానే మనకి జ్ఞానం వస్తుంది. కాబట్టి ఈ సద్ ధాతు యొక్క అర్థంలో గ్రంథాన్ని కూడా ఉపనిషత్తుని తీసుకుంటే తప్పు లేదు, నైషదోష అని చెప్పి భగవత్పాదుల వారు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రంథస్యాపి తాదర్థేన తచ్చబ్దత్వ ఉపపత్తేః ఆయుర్వై ఘృతం ఇత్యాదివత్. వేదాల్లో ఈ కర్మకాండ చెప్పేటువంటి సందర్భాల్లో ఇది వస్తుంది. ఆయుర్వై ఘృతం ఉచ్యతే అంటే ఘృతం ఆయు ఎలా అవుతుంది? ఘృతం అంటే నెయ్యి. ఆయుర్వై ఘృతం అని చెప్పి శృతివాక్యం ఉందన్న ఒకటి ఉందండి. నెయ్యి ఆయు ఎలా అవుతుంది అంటే నెయ్యి తీసుకోవటం ద్వారా ఆయుష్ పెరుగుతుంది అనేటువంటిది అక్కడ అర్థం అన్నమాట. నెయ్యిని గ్రహించటం ద్వారా. సో ఆ విధంగా చూసినప్పుడు ఆయుర్వై ఘృతం అంటే ఘృతం ఆయువు అని కాదు, అక్కడ లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. ఘృత స్వీకరణ ద్వారా ఆయుర్వృద్ధి సంభవతి ఇది అధ్యయన ఆయుర్వైఘృతం. అదేవిధంగా గ్రంథాన్ని కూడా అంటే ఉపనిషత్ గ్రంథాన్ని కూడా ఉపనిషత్ అంటంలో తప్పు లేదు అనేటువంటి దానికి ఉదాహరణగా ఆ వాక్యం భగవత్పాదుల వారు చెప్పారు. తస్మాత్ విద్యాయాం ముఖ్యయా వృత్త్యా ఉపనిషత్ శబ్ద వర్తతే గ్రంథే తు భక్త్యా ఇది భక్త్యేతి. అందుకని ఉపనిషత్ శబ్దం అనేటువంటిది విద్య అనేటువంటి అర్థంలో ముఖ్యంగా ప్రయుక్తమవుతుంది. అలాగే గ్రంథం అనేటువంటిది గౌణంగా అవుతుంది. ముఖ్యంగా వ్యాఖ్యానము లేదా వృత్తి అనేటువంటి దాంట్లో విద్యాశబ్దం తీసుకోవాలి. గౌణంగా ఆ ఉపనిషత్తు తీసుకురా అన్నారు ఆచార్యులు వారు. ఆ ఉపనిషత్తు అంటే ఏ ఉపనిషత్తు అడుగుతారు. ఆ కఠోపనిషత్తు తీసుకురా అయ్యా అన్నారు. అంటే ఏం తెస్తారు? బ్రహ్మజ్ఞానాన్ని తెచ్చి ఇవ్వలేరు కదా. అంటే అక్కడ సందర్భానికి తగినట్టుగా కఠోపనిషత్తు పుస్తకాన్ని తెచ్చి ఇవ్వటమే, గ్రంథాన్ని తెచ్చి ఇవ్వటమే అక్కడ. అదే ఇక్కడ భగవత్పాదుల వారు వ్యాఖ్యానించారు. ఏవం ఉపనిషత్ నిర్వచనేనైవ విశిష్ట అధికారి విద్యాయాం ఉక్త. అంటే ఈ విధంగా ఉపనిషత్ శబ్దం నిర్వచనం చేస్తూనే విద్య యొక్క విశిష్ట అధికారి ఎవరు అనేటువంటిది చెప్తారు. ఏ గ్రంథానికైనా కానీ అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనము 4 అంశాలు ఉంటాయి. విషయం ముఖ్యమైనటువంటిది. విషయం అంటే ఇది ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్తున్నారు అనేటువంటిది విషయం. ఆ విషయాన్ని గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి అధికారి ఎవరు, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక మెడిసిన్ ఇచ్చారండి, ఆ మెడిసిన్ తీసుకోవడానికి అధికారి ఎవరు? ఎవరంటే వాళ్ళకి అధికారం ఉంటుందా? రోగగ్రస్తుడు ఆ ఔషధం ద్వారా ఎవరైతే రోగ నిర్మూలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో వారే దానికి అధికారి. సంబంధం ఏంటి అంటే విషయానికి అధికారికి ఒక సంబంధం ఉంటుంది, విషయానికి ప్రయోజనానికి ఒక సంబంధం ఉంటుంది. ప్రయోజనం
అంటే ఆ మెడిసిన్ తీసుకుంటే ప్రయోజనం ఏంటి? సాధారణంగా ఏంటంటే ఆ రోగం నిర్మూలన అవుతుంది. ఇక్కడ రోగం అంటే ఏంటి? భవరోగం అనొచ్చు, అవిద్య అనొచ్చు, అజ్ఞానం అనొచ్చు. అజ్ఞాన నిమూలనార్థం, అవిద్య నిమూలనార్థం, అది ప్రయోజనం. సో దీన్ని అనుబంధ చతుష్టయము అంటారు. అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనం, ఈ 4. సో ఇక్కడ ఉపనిషత్తు శబ్దం చెప్తూనే దీని యొక్క విశిష్ట అధికారి ఎవరు అనేటువంటిది చెప్పడం అవుతుందన్నమాట. విషయశ్చ విశిష్ట ఉక్త విద్యాయా పరం బ్రహ్మ ప్రత్యేగాత్మభూతం ప్రయోజనం చ అస్య ఉపనిషద్ ఆత్యంతికి సంసార నివృత్తి బ్రహ్మప్రాప్తి లక్షణ. అంటే ఎవరైతే నేను ఈ సంసారంలో నుంచి, అంటే ఈ జనన మరణ మృత్యు పరంపర నుంచి బయటపడతాను, ఈ అవిద్య నుంచి బయటపడాలి అనేటువంటి భావనతోటి ఉంటారో వారు అధికారి. విషయం అనేటువంటిది బ్రహ్మ విద్య అనేటువంటిది మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. అధికారి అనేటువంటిది ఈ అజ్ఞానం జనితమైనటువంటి సంసార బీజ నిర్మూలన చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు అధికారి. ప్రయోజనం ఏంటంటే ఈ అధ్యయనం ద్వారా దాని నుంచి బయటపడతారు. సంబంధం ఏంటంటే ఈ సంబంధం, ఇది చదవటం ద్వారా ఈ బ్రహ్మ విద్య యొక్క జ్ఞానం లభిస్తుంది, ఇది సంబంధం. ప్రయోజనం చ అస్య ఉపనిషద్ ఆత్యంతికి సంసార నివృత్తి బ్రహ్మప్రాప్తి లక్షణ. బ్రహ్మప్రాప్తే దీని యొక్క ప్రయోజనం అన్నమాట. సంబంధశ్చ ఏవం భూత ప్రయోజనైన ఉక్త. అదే సంబంధం బ్రహ్మతోటి లేదా బ్రహ్మ విద్య అధ్యయనం ద్వారా ఆత్మతోటి, పరబ్రహ్మతోటి ఏర్పడేటువంటిది ఏదైతే ఉంటుందో అదే సంబంధం. అదే ఆ యోగం ఏదైతే ఉందో అది సంబంధం. అతః యథోక్త అధికార విషయ ప్రయోజన సంబంధాయ విద్యాయ కరతలన్యస్త అమలకవత్, అంటే చేతిలో ఉండేటువంటి ఉసిరికాయ వలె ప్రకాశకత్వేన విశిష్ట అధికారి విశిష్ట ప్రయోజన సంబంధ ఏతా వల్యో భవంతి. ఈ ముందు చెప్పబోయేటువంటి వల్లులలో 2 అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో 3 వల్లులు ఉన్నాయి అనుకున్నాం కదా. ఆ ముందు చెప్పబోయేటువంటి ఆ వల్లులలో ఇవన్నీ కూడా విశిష్ట అధికారి విశిష్ట ప్రయోజన సంబంధము ఇవన్నీ కూడా భవంతి, వల్యో భవంతి. ఇది అతస్థ యథా ప్రతిభానం వ్యాచక్ష్మహే, వివరింపబడుతోంది. ఇక్కడ చూడండి, మళ్ళీ 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 పునః పునః భగవత్పాదస్య వినయం, డౌన్ టు ఎర్త్ అంటాం కదా, హ్యూమిలిటీ, హంబుల్నెస్, డౌన్ టు ఎర్త్ నేచర్ ఆఫ్ శంకర భగవత్పాద. వ్యాచక్ష్మహే, వివరింపబడుతోంది. ఇంత చెప్పి, ఇంత గొప్ప విషయాన్ని చెప్పి ఉపనిషత్తు అర్థం చెప్పారు, అనుబంధ చతుష్టయం చర్చించారు, ఏం చెప్పబోతోందా ఈ ఉపనిషత్తు అనేటువంటిది సంక్షిప్తంగా చెప్పారు. ఇన్ని చెప్పి నేను చెప్తున్నాను, నేను వ్యాఖ్యానిస్తున్నాను అని ఒక్క మాట రాలేదు ఎక్కడ కూడా. వ్యాచక్ష్మహే, వివరింపబడుతోంది, వ్యాఖ్యానం చేయబడుతోంది. ఇది సంబంధ భాష్యము. ఈరోజు కఠోపనిషత్తు యొక్క సంబంధ భాష్యం చెప్పటమైంది. ఈ కఠోపనిషత్తుకి ఇంకొక పేరు కాఠకోపనిషత్తు. దీన్ని దశోపనిషత్తుల్లో ఒకానొక ఉపనిషత్తు కింద స్వీకరిస్తారు. దీనికి శాంకర భాష్యం ఉంది. కఠోపనిషత్ అనేటువంటిది వ్యాసాశ్రమ పరంపరలో కూడా ముఖ్యమైనటువంటి గ్రంథము, అధ్యయనం చేయవలసినటువంటి గ్రంథం ప్రతి వాళ్ళు. దీన్ని అధ్యయనం ద్వారా బ్రహ్మ విద్య ప్రాప్తి కలుగుతుంది. సంసార రోగ నివృత్తి కోసమే ఈ గ్రంథ అధ్యయనము. అద్వైత సిద్ధాంతం అనేటువంటిది శంకర భాష్య మాధ్యమైన శంకర భాగవత్పాద హృదయం అనేటువంటిది అర్థమై అద్వైత సిద్ధాంతం వారి యొక్క వివరణ ఏంటనేటువంటిది మనకి కొంతైనా బోధపడుతుంది. ఇది ఉక్త అహం విరమణం కరోమి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ఓం తత్సత్.